4136 మంది అభ్యర్థులు వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ముంబై సిటీలోనే దాదాపు 30,000 మందికి పైగా పోలీసులు భద్రతా సిబ్బంది కూడా మోహరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. రైట్, ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల కోసం దేశమంతా కూడా ఎదురు చూస్తోంది. ఎట్సీ మాట్లాడదాం. మనతో పాటు రామారావు గౌడ్ గారు స్టూడియోలో ఉన్నారు. రామారావు గారు, ఎట్లా చూస్తున్నారు? మహారాష్ట్ర ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, ప్యానల్ సభ్యులకు ధన్యవాదాలు. దాదాపుగా మహారాష్ట్ర అనేది ఎప్పటి నుంచో ప్రజల్లో ఉన్నది. బీజేపీ మీద అసంతృప్తి. ఆ అసంతృప్తికి సరైనటువంటి రోజు ఈరోజు దాన్ని తీర్చుకోవడానికి. ఎందుకంటే మరాఠాలకు దేవుళ్లాగా భావించేటటువంటి బాల్ థాకరే కుటుంబాన్ని, ఆ పార్టీని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ చేసినటువంటి ఎత్తుగడలు. రెండోది, మరాఠాలకు ఒక మల్లయోధుల్లాగా ఉన్నటువంటి శరద్ పవార్, ఎన్సీపీ, ఆ పార్టీని విచ్ఛిన్నం చేసినటువంటి కుట్రలు, అజిత్ పవార్ని వాళ్ళ వైపు గుంజుకొని చేసినటువంటి కుట్రలు. ఈ మధ్య కాలంలోనే భారీ అవినీతితో ఎత్తైనటువంటి శివాజీ విగ్రహం కుప్పగూలిపోవడం, అది మరాఠా ప్రజల్లో బీజేపీ దాని అలయన్స్ చేసినటువంటి అవినీతిని ప్రజలందరూ చూసినారు. అంతేకాకుండా ఉల్లి రైతులు, ఆ విగ్రహమే ఈసారి తీర్పును చెప్పబోతుందంట దాదాపుగా. ఎందుకంటే ప్రజల ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, శివాజీ అంటే ఎంత గొప్పగా వాళ్ళు చూస్తారో మనం అందరం చూడొచ్చు. అటువంటి పరిస్థితిలో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూసినట్టది. ఇదే కాకుండా ఇంకొక కీలకమైంది, సహజంగా మతము, కులము, ప్రాంతము ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటూనే ఉంటుంటాయి. కానీ మహారాష్ట్రలో ఒక బలమైంది ఏంటంటే ఉల్లి రైతులు. ఉల్లి రైతులది షిండే ప్రభుత్వం వచ్చినాక ఎగుమతిని నిషేధించింది. ఉల్లి ఎగుమతిని నిషేధించడం వల్ల రైతులు తీవ్రమైనటువంటి పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటానికి మళ్ళీ ప్రభుత్వం దిగొచ్చి ఎగుమతికి అంగీకరిస్తున్నాం కానీ 40% సుంకం చెల్లించాలని చెప్పింది. దాంతో ఉల్లి రైతులు భారీ స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి. నాగపూర్ ఏరియా మొత్తం కూడా పంట సాగు ఎక్కువ ఉంటుంది, మొత్తం ఎక్కువ ఉంటుంది. అవును. తర్వాత ఇవన్నీ కారణాలు. దాంతో రైతుల్లో భయంకరమైనటువంటిది. ఈ మధ్య కాలంలోనే దాదాపు 2,800 చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవన్నీ కూడా. ఇవే కాకుండా సగటు వ్యవసాయ వృద్ధి రేటు పడిపోయింది. ద్రవ్యోల్బణంలో దానికి సంబంధించిన రెవెన్యూ లోటు కూడా భారీగా దెబ్బతిన్నది. ఇవన్నీ కూడా ఎన్నో అంశాలు ఉన్నాయి మనం చెప్పుకోవడానికి. అంటే పరిపాలనలో ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితులు. ఏదేమైనా కానీ మోడీ ముఖంతో ప్రచారం జరిగింది తప్ప మహారాష్ట్రలో బలమైనటువంటి వ్యక్తి లేనే లేడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మహాకూటమి ఏదైతే మహావికాస్ అఘాడీ అనేటటువంటి కాంగ్రెస్ ప్రో ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గతంలో సాధించింది భారీగా దెబ్బలు. 31 సీట్లు అఘాడీకి వచ్చేసినాయి. బీజేపీకి అంతే 9, మిగతా వాళ్ళు కలుసుకుంటే అజిత్ పవార్ ఒకటే వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రిపీట్ అయితే కీలకంగా పోతుంది. అంటే అప్పటి నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి ఇదంతా కూడా అది బాల్ థాకరే పార్టీని దెబ్బతీసిన దాని మీద ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహం పెళ్ళువికి లోక్సభ ఎలక్షన్లో బీజేపీకి ప్రోగున్నటువంటి పార్టీల మీద కక్ష తీర్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేం చల్లారలేదు. ఇప్పుడు మామూలుగా వేరే లాగా కాదు. ఇక్కడ మహారాష్ట్ర అనేది భారతదేశానికి ఒక హార్ట్ ల్యాండ్. చాలా అంటే ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఏ రకంగా చూసుకున్నా మహారాష్ట్ర అనేది చాలా కీలకమైంది. దాదాపు బీజేపీ కూడా బీజేపీ ఎంత భయంలో ఉన్నదంటే, ఒక్క మాట చెప్తా, దాదాపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చూడండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేస్తుండంటే ఖచ్చితంగా హోంశాఖ అటెండ్ కావాలి. కానీ అమిత్ షా అటెండ్ కూడా కాలేదు. అంటే ఎంత వాళ్ళ రకమైనటువంటి ఇన్సెక్యూర్లో ఉన్నారు. ఇన్సెక్యూర్లో ఉండి మహారాష్ట్రను వదిలిపెట్టిపోవడానికి వాళ్ళకు అంటే అటువంటి పరిస్థితులు అక్కడ కనపడతా ఉన్నాయి. అంటే ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని చేసినా అక్కడ మాత్రం ఎంవీఏ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో వస్తుందని. అంటే ఇంటర్నల్గా ఇప్పుడు కొన్ని హర్యానా దెబ్బతోటి ఈ ఎగ్జిట్ పోల్స్ అవి కొంత వెనకడుగుగా ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్గా ఉన్న రిపోర్టు మొత్తం కూడా ఎంవీఏ కూటమికే బలంగా చూపిస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి.
ఇక్కడ. రైట్, వెల్కమ్ బ్యాక్ టు రామారావు గారు. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు, అట్లాగే నర్రా విజయ్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. ముందుగా బండారు రామ్మోహన్ రావు గారు, గుడ్ ఈవినింగ్. రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్. రామ్మోహన్ రావు గారు, సో పోలింగ్ అయిపోయింది, ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లోనే ఎక్స్క్లూజివ్ గా రాబోతున్నాయి. అఫ్ కోర్స్ చాలా సంస్థలు, సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కి, ఎగ్జాక్ట్ పోల్స్ కి మనం మళ్ళీ 23 వరకు వెయిట్ చేయాల్సిందే. బట్ కొన్ని అంచనాలు ఉంటాయి. సో ఈసారి జార్ఖండ్ అండ్ మహారాష్ట్ర, సో ఎట్లాంటి ప్రభావాలు చూడొచ్చు? ముందుగా ఒకసారి కాసేపు జార్ఖండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, దెన్ మహారాష్ట్ర విల్ డిస్కస్. తప్పక. మా జార్ఖండ్ అయితే కొంతవరకు నాకు తెలిసి బీజేపీకి అనుకూలంగా ఉంది. దాంట్లో మహారాష్ట్ర విషయంలో రామారావు గారితో ఏకీపిస్తున్నాను నేను చాలా విషయాల్లో. కానీ జార్ఖండ్ విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం, ముఖ్యంగా గిరిజన జనాభా ఎక్కువ ఉన్న ఆ ప్రాంత